నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఎలా ఉంది? ఇది అన్ని వర్గాలకు సమ్మతమైన బడ్జెట్ అని కొద్దిసేపటి కిందటే జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేసిన నేపథ్యంలో నిజంగా ఇది అందరి బడ్జెటా? ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు నరసింహమూర్తి గారు. నరసింహమూర్తి గారు నమస్తే సార్. నమస్కారం అండి. నరసింహమూర్తి గారు, ఇది అందరి బడ్జెట్ అని ప్రధాని మోదీ ఇప్పుడే స్టేట్మెంట్ మీరు కూడా విన్నారు. నిజంగా ఇది అన్ని వర్గాలకు సమ్మతమైన బడ్జెట్గా ఉందా? ఓవరాల్గా బడ్జెట్పై మీ అనాలిసిస్ ఏంటి సార్? బడ్జెట్ హెడ్డింగే వికసిత భారత్ మొదలుపెట్టారండి వాళ్ళు. సార్, నాకు ఎలా అనిపించిందంటే ఆకలిగా ఉన్నవాడు అన్నం ముందు కూర్చుని ఆవురవరం తిన్నట్టుగా ఈ మూడోసారి పవర్లోకి రాగానే ఏదో వికసిత భారత్ చేసేద్దాము అని చెప్పేసి అన్ని స్కీములు ఒకేసారి అనౌన్స్ చేసినట్టుగా ఉందండి. అన్ని యాంగిల్స్ లో అన్ని రకాలుగా ఇవాళ ఉన్న ఎకానమీలో ఉన్న ప్రాబ్లమ్స్ ని ఫైట్ చేద్దామన్న మూడ్లో ఉంది సార్. ఇప్పుడు మన ఎకానమీకి ఉన్న స్ట్రెంగ్త్ ఏమిటి, వీక్నెస్ ఏమిటి అంటే బేసిక్ ఎకానమీ స్ట్రెంగ్త్ ఏంటంటే మన ఎకనామిక్ గ్రోత్ బాగా వచ్చింది, మనం ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయగలిగాం గ్లోబల్ గా. ఆఫ్టర్ మన పాండమిక్ అంటే మన కోవిడ్ వచ్చిన తర్వాత, అదే విధంగా ఉక్రెయిన్ వార్ వచ్చిన తర్వాత గ్లోబల్ గా ఇజ్రాయెల్ వార్ అవుతుంటే అన్ని దేశాలు విలవిలమంటుంటే మనం ఎకానమీని ఇంత స్ట్రెంగ్తన్ గా చక్కగా అట్టిపెట్టుకోవడానికి మన ఫారెన్ పాలసీ కానివ్వండి, ఎకనామిక్ హ్యాండ్లింగ్ కానివ్వండి ఉన్నది. ఇవాళ దీని నుంచి మనకున్న ప్రాబ్లమ్స్ ఏమిటి? ఇది మంచిగా ఉంటే నేను ఎకనామిక్ సర్వే చెప్పింది. ఇవాళ మనకున్న ప్రాబ్లమ్స్ ఏమిటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉన్నది, కాకపోతే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గింది 3.2%. కాకపోతే సేవింగ్ రేట్ పెరగట్లా, కన్జంప్షన్ పెరగట్లా. అంటే ఎకనామిక్ గ్రోత్ 7-8% పెరిగితే కన్జంప్షన్ పెరగాలి కదా, ఆ డబ్బంతా కన్స్యూమర్కి వచ్చింది కదా, అది ఎందుకు పెరగట్లేదు? కన్జంప్షన్ గ్రోత్ పెరిగే ఓన్లీ 5% పెరిగింది. అంటే ఏంటి? గవర్నమెంట్ చేసే ఎక్స్పెండిచర్ వల్ల, బడ్జెట్ వల్ల ఎకనామిక్ గ్రోత్ వచ్చింది కానీ కన్జంప్షన్ గ్రోత్ రావట్లా. అంటే ఆ డబ్బులు కన్జంప్షన్లో అవ్వట్లా. దానికి కారణం ఏమిటంటే ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అంతా కూడా 10,000 రూపాయలు తక్కువ ఆదాయం వచ్చే 10-15,000 రూపాయల ఆదాయంలో పెరిగింది. అంటే అనార్గనైజ్ సెక్టార్లో పెరిగింది, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో పెరిగింది. మనకి ఈపీఎఫ్ఓ ఎక్కువైంది కానీ మనకి అనార్గనైజ్ సెక్టార్ జీతాలు తక్కువ ఉన్న పెరగడం వల్ల వాళ్ళకి ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది. మన ఇన్ఫ్లేషన్ 4.5%, ఫుడ్ ఇన్ఫ్లేషన్ 7.5%. అంటే మన ఆహార ధాన్యాలు కానివ్వండి, పప్పు దినుసులు కానివ్వండి రేట్లు ఎక్కువ అవటం వల్ల మనకి ఆదాయం ఎక్కువైనా కూడా జనాల్లో సేవింగ్ రేట్ తగ్గిపోయింది, సేవ్ చేయలేకపోతున్నారు. ఇదివరకు నెట్ సేవింగ్ రేట్ 11.5 ఉండేది, అది వాళ్ళు 6.5, 7కి తగ్గిపోయింది. అంటే డబ్బులు సేవ్ చేయలేకపోతున్నారు, లేదంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉండటం వల్ల. సో అందుకని ఈ ఎకానమీలో ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఫోకస్. ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి 5 రకాల స్కీమ్స్ అనౌన్స్ చేశారు. ఒకటి సబ్సిడీ ఇవ్వటం, కంపెనీలకు సబ్సిడీ ఇవ్వటం, ఎఫ్పిఓ ఎంప్లాయీ పిఎఫ్ కట్టడానికి సబ్సిడీ ఇవ్వటం, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్కి సబ్సిడీ ఇవ్వటం. సో ఈ విధంగా లోన్ అప్ టు విత్ సో ఆ విధంగా ఎంప్లాయ్మెంట్లో అన్ని రకాలుగా ఎడ్యుకేషన్కి లోన్ ఇవ్వటం. సో ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్, స్కిల్ డెవలప్మెంట్, ఐటీఐస్ ని 1000 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ యూనిట్స్ ని ఐటీఐస్ ని అప్గ్రేడ్ చేస్తా ఉన్నారు, 20 లక్షల యూత్ ని స్కిల్ చేస్తా ఉన్నారు. సో టోటల్ గా ఒక విధంగా ఎంప్లాయ్మెంట్ యొక్క ప్రాబ్లమ్ ని ఫోకస్ చేసింది ఒకటింది. రెండు, అగ్రికల్చర్. ఫుడ్ ఇన్ఫ్లేషన్ తగ్గాలంటే 2 రకాలండి. ఫుడ్ ప్రైస్ తగ్గించడం. ఫుడ్ ప్రైస్ తగ్గించాం అనుకోండి, ఫార్మర్ గోలపడతాడు, ఫార్మర్ ఆదాయం పెరగదు. మనకి ఫార్మర్లో ప్రాబ్లం ఏంటంటే అగ్రికల్చర్లో 15% జీడిపిలో కంట్రిబ్యూట్ చేస్తుంది, 46% అక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు, అగ్రికల్చర్ లేబర్ ఉన్నారు. అందుకని జీడిపిలో 15% కంట్రిబ్యూట్ చేసేలో 46% ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆదాయం తక్కువగా ఉంది. సో అగ్రికల్చర్లో ఆదాయం పెంచాలంటే మనం ఫుడ్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ఇంకా కూరగాయల ధరలు తగ్గించాం అనుకోండి, ఫార్మర్ బాధపడతాడు. సో అందుకని మనం చేయాల్సింది ఫార్మ్ ప్రొడక్టివిటీ ఎలా పెంచాలి, అంటే ఎకరానికి వచ్చే ఆదాయాన్ని ఎలా పెంచాలి. సో ఈసారి అగ్రికల్చర్ మీద చాలా ఫోకస్ ఉన్నది. అంటే అగ్రికల్చర్ రీసెర్చ్ మీద, నేషనల్ కోఆపరేషన్ పాలసీ మీద, ఆత్మనిర్భర్ మీద, వెజిటబుల్ ప్రొడక్షన్ సప్లై చైన్స్, దాని వెజిటబుల్ ఎంత ఫినిష్ అయిపోతుంది. ఒక పండించిన పంట మనకి వచ్చేప్పటికి 40% మధ్యలో మురిగిపోతుంది, లేకపోతే ముక్కిపోతుంది.
సో అదేవిధంగా రిలీజ్ ఆఫ్ న్యూ వెరైటీస్, హై ఈల్డింగ్ వెరైటీస్ 109 వెరైటీస్ రిలీజ్ చేస్తామని, 32 క్రాప్స్ లో రీసెర్చ్ చేస్తామని, న్యాచురల్ ఫార్మింగ్ కింద 1 crore ఫార్మర్స్ తీసుకొస్తామని, షింప్ ప్రొడక్షన్ కి ఇంక్రీజ్ చేద్దామని, ఒక 10,000 నీడ్ బేస్డ్ బయో ఇన్పుట్ అంటే ఈ న్యాచురల్ ఫార్మింగ్ కి తగ్గట్టుగా ఇన్పుట్లు ఇవ్వడానికి చేస్తామని. సో ఒకటి న్యాచురల్ ఫార్మింగ్ ఫోకస్, Yes, sir. 2 అగ్రికల్చర్ రీసెర్చ్, పల్సెస్ అండ్ ఆయిల్ సీడ్స్ మనం ఇంపోర్ట్ చేస్తాం కాబట్టి వాటిని ఎలా మనం ఆత్మనిర్భర్ చేసుకోవాలి. సో అగ్రికల్చర్ ఫోకస్ ఉంది, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఫోకస్ ఉంది, అదేవిధంగా ఎంఎస్ఎంఈ ఫోకస్ ఉంది. ఈ బడ్జెట్ లో లాట్ ఆఫ్ ఎంఎస్ఎంఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో ఎంఎస్ఎంఈస్కి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అని చెప్పేసి, అదేవిధంగా 10 లక్షల నుంచి ముద్రాన్ని 20 లక్షలు చేయటం, తర్వాత ఆ స్ట్రెస్ పీరియడ్ లో ఎంఎస్ఎంఈస్ మధ్య కొన్ని కష్టాలు పడతాయి. ఆ స్ట్రెస్ పీరియడ్ లో ఆ క్రెడిట్ ఎక్స్టెన్షన్ చేయటం, ఫుడ్ లో సేఫ్టీ స్టాండర్డ్ పెంచడం, ఎంఎస్ఎంఈ చేసే ఫుడ్ లో ఈ విధంగా రకరకాలుగా ఎంఎస్ఎంఈ క్రెడిట్ కూడా డిజిటల్ బేస్డ్. ఇదివరకు ఏంటంటే ఎంఎస్ఎంఈకి లోన్ ఇవ్వాలంటే మీ ఆస్తి ఎంత ఉందని చూసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా మీకు డిజిటల్ పేమెంట్ లెక్క ప్రకారం ఎంత మీకు ఆదాయం వస్తుంది, ఎంత స్పెండ్ చేస్తున్నారు, మీకు వర్కింగ్ క్యాపిటల్ ఎంత కావాలి, ఆ డిజిటల్ ట్రాన్సాక్షన్ బేస్ గా ఇవాల్యుయేట్ చేసేమని, అంటే ఇవాల్యుయేషన్ మోడల్నే మార్చమని చెప్పారనమాట. మీరు అడుగుతున్నారు సతీష్ గారు, మీరు ఏమన్నా అడుగుతున్నారు, మీరు ఏమన్నా అడగండి. నరసింహమూర్తి గారు, అంటే ఈ ట్యాక్స్ కి సంబంధించి కొత్త ట్యాక్స్ విధానం బాగుందా, పాత ట్యాక్స్ విధానం బెటర్ గా ఉందంటారు సార్? అంటే పాత ట్యాక్స్ కి కొత్త ట్యాక్స్ కి ఇన్కమ్ ట్యాక్స్ లో ప్రాబ్లం ఏంటంటే సార్, 13 కోట్ల మంది నిజంగా 11 కోట్ల మంది మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేస్తారండి. అందులో ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఓన్లీ 2.74 crores. అంటే 8 కోట్ల మంది నిల్ రిటర్న్ చేస్తారు. ఈ 2.7 crores లో కూడా ఈసారి ఏం చేస్తున్నారు వాళ్ళు, ఇదిగో తక్కువ రియల్ గా కట్టేవాళ్ళు 1,00,000 మంది, లక్షల మంది బాగా కడతారు, అబౌవ్ 1 lakh 2 lakhs. సో అంటే బేసిక్ గా ఏమిటంటే ఎక్కువ మందిని ఈ స్లాబ్ లోకి తీసుకురావటం, వాళ్ళకి తక్కువ తీసుకోవడం. సో అది ఫిలాసఫీ. ఇప్పుడు ఏం చేశారు, ఈసారి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ పెంచేశారు. పెంచి తక్కువ అంటే 12 లక్షలు 15 లక్షలు వచ్చేవాడికి కూడా మీరు ఇన్కమ్ ట్యాక్స్ 10% కొంచెం తీసుకుంటున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే మీ ట్యాక్స్ స్లాబ్ తగ్గింది, మీరు తక్కువగా ఇస్తూ ఉంటారు. సో అది చేశారు. అది కాక 25,000 నుంచి స్టాండర్డ్ డిడక్షన్ 75,000 చేశారు. అదేవిధంగా మీరు ఈపీఎఫ్ఓకి మీరు కనుక పెన్షన్ స్కీమ్ కింద మీరు కంట్రిబ్యూట్ చేస్తే 15,000 డిడక్షన్ వచ్చేది, 25,000 ఇస్తున్నారు. సో ఒక విధంగా మీరు 1,00,000 రూపాయలు మీరు డిడక్షన్స్ తీసుకోవచ్చు, తక్కువ ట్యాక్స్ పే చేయొచ్చు. సో అది బేసిక్గా ఆ ట్యాక్స్ రేట్లు తగ్గించారండి, అది చేసిన వాళ్ళు. అంటే నరసింహమూర్తి గారు, ఎక్కువ మంది అనేది అంటే ఎప్పుడు కూడా అయితే కార్పొరేట్లకు వరాలు ఉంటాయి, లేదంటే బాగా బీపీఎల్ వర్గాలకి ఉంటాయి, మిడిల్లో మధ్యతరగతికి ఎప్పుడు ఉపశమనం ఉండదనేది ఎప్పుడు బడ్జెట్ వచ్చినా మధ్యతరగతి ప్రజల నుంచి కనిపించే ఒక పెద్ద విరుపు. నిజంగా ఈ బడ్జెట్లో మధ్యతరగతికి ఊరటనిచ్చే అంశాలు ఏమైనా ఉన్నాయి సార్? మధ్యతరగతి కంటే 10,000 17,000 20,000 దాకా, అంటే ఒక 12 లక్షలు ఆదాయం వచ్చే వాళ్ళంతా కూడా మధ్యతరగతి అనుకుంటే, 4 లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళు మధ్యతరగతి అనుకుంటే ఒక 17,000 20,000 రూపాయలు రిడక్షన్ ఉంటుంది ట్యాక్స్ మీద. అది సో అది కాకండి బేసిక్గా మీకు సబ్సిడీ కింద స్కూల్స్, ఇల్లు, ఇంట్రెస్ట్ సబ్వెన్షన్, ఎడ్యుకేషన్ లోన్స్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్, ఉద్యోగాలకి ఎంకరేజ్మెంట్. సో మధ్యతరగతి పిల్లలు ఉంటారు, వాళ్ళ చదువులకి లోన్లు ఉంటాయి. సో రేపు మధ్యతరగతికి అన్ని రకాల కూడా మీకు ఇన్కమ్ ట్యాక్సే కాదు, మిగతా రకాలు కూడా మీరు చూసుకుంటే కనుక బెనిఫిట్స్ బాగానే ఉన్నాయండి. సార్, మీరు ఇందాక ప్రస్తావించారు, అంటే ఎంప్లాయ్మెంట్ గ్రోత్కి సంబంధించి ఇంకా ఉద్యోగ కల్పనకు సంబంధించి స్పెసిఫిక్గా కొంత ఫోకస్ పెట్టారు అని. అంటే ప్రధానంగా నిరుద్యోగ సమస్య అనేది మన ఎన్నికల్లో కూడా కీలకమైన ప్రచారాంశంగా కనిపించింది, లెక్కలతో సహా చాలామంది మాట్లాడిన సందర్భం. నిజంగా ఇప్పుడు తీసుకుంటున్న ఇనిషియేటివ్స్ కానీ, అలాగే ఉద్యోగ కల్పనకి ఇప్పుడు నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఈ ప్రస్తావన కానీ ఖచ్చితంగా నిరుద్యోగ సమస్యను తగ్గిస్తుందా? అంటే నిరుద్యోగ సమస్య అనేది ఇది ఒక లోపు చేసేది, కొంత సహేతుకం ఉంది, కొంత నిర్హేతుకం కూడా ఉంది. అంటే కొన్ని అబద్ధం ఉంది, కొన్ని నిజం ఉంది. అంటే 3.2% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అండి. గత 10 ఏళ్ళలో కూడా కోట్లలో
ఉద్యోగాలు క్రియేషన్ అయింది, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయింది. సార్ కాకపోతే వాళ్ళు ఫార్మల్ గా లేరు. సర్వీస్ సెక్టర్ గ్రో అయింది, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండ్ అయింది, వీళ్ళందరికీ చిన్న చిన్న ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయి. కాకపోతే అది ఫార్మల్ గా కాలేదు. ఓకే, తక్కువ ఆదాయం లెవెల్స్ లో అయింది. అంటే 10 నుంచి 20,000 రూపాయలు నెలకు సంపాదించే వాళ్ళు ఎక్కువయ్యారు, కానీ ఎక్కువ ఆదాయాలు కాలేదు. గవర్నమెంట్ జాబ్స్ ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, దాదాపు రాష్ట్రాలు ఇంకా ఇవ్వట్లేదు, వేకెన్సీ కూడా ఇవ్వట్లేదు. సో లేకపోతే రియల్ ప్రాబ్లం ఏంటంటే మీకు ఇండస్ట్రీ గనక మీకు ఉద్యోగాలు ఇవ్వాలంటే మీ ఎకనామిక్ గ్రోత్ కావాలి. ఇవాళ తీసుకున్న స్టెప్స్ అన్ని కూడా ఎంఎస్ఎంఈ సెక్టారు, ఎకనామిక్ గ్రోత్, అగ్రికల్చర్కి సంబంధించిన ఇండస్ట్రీ గ్రోత్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్, వీటన్నిటి వల్ల కనుక ఎకానమీ కనుక లాస్ట్ ఇయర్ 8.2% గ్రో అయిందండి. మీకు ఎకానమీ కనుక 8 ఒక ఎక్స్ అనుకోండి గ్రోత్ ఇంటూ 2.5% బ్యాంకింగ్ సెక్టర్ గ్రో అవుతుంది, మనీ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంది. సో దేర్ఫోర్ ఎకానమీ 8% గ్రో అయిందంటే నెక్స్ట్ ఇయర్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్ 16-20% గ్రో అయిపోతుంది, ఇంటూ 2.5 times. సో అంత గ్రో అయితే ఉద్యోగాలు వస్తున్నాయి కదా, బ్యాంకుల్లో ఉద్యోగాలు వస్తున్నాయి, బీసీలు అంటే డిఫరెంట్ రకాల ఉద్యోగాలు వస్తున్నాయి. కాకపోతే అవన్నీ కూడా కాంట్రాక్చువల్ అపాయింట్మెంట్స్ అయిపోతుంది. సో కాంట్రాక్చువల్ అపాయింట్మెంట్స్ అయిపోయి జీతాలు తక్కువ ఉంటున్నాయి. అందుకే మీకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయినా కూడా దానికి తగ్గట్టుగా మీకు ఇంపాక్ట్ కనిపించట్లా. సో అందుకని ఈసారి కనుక ఎంప్లాయ్మెంట్ ఈ స్కీమ్స్ అన్ని చూస్తే కూడా అన్ఆర్గనైజ్ నుంచి ఆర్గనైజ్డ్ షిఫ్టింగ్ కి ఎంకరేజింగ్ గా ఉంది. మీకు 6,000 సబ్సిడీ ఇస్తానని, ఫస్ట్ 2 ఏళ్ళు నేనే పెన్షన్ ఇవి కడతా అని చెప్పి పిఎఫ్ కడతా అని, ఈ విధంగా గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్స్ వల్ల మీకు ఎంప్లాయీ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్, ఇద్దరు పిఎల్ఐ అన్నారు, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్, ఈసారి ఎంప్లాయీ లింక్డ్ ఇన్సెంటివ్ వచ్చింది. సో తప్పకుండా ఐ ఫీల్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అవుతుంది, ఎకనామిక్ గ్రోత్ వస్తుంది, అగ్రికల్చర్లో గ్రోత్ వస్తుందని అనుకుంటున్నాను. సార్, కీలకమైన రంగం రియల్ ఎస్టేట్. ఈ బడ్జెట్లో రియల్ ఎస్టేట్ రంగానికి ఉపశమనం కలిగించే ప్రకటనలు ఏమైనా ఉన్నాయా? అంటే లాస్ట్ టైము ఇన్నేళ్ల నుంచి కూడా లోన్స్కి సబ్మిషన్ ఉందండి. మీకు లో ఇన్కమ్ గ్రూపు అఫోర్డబుల్ హౌసింగ్ అన్నారు, అఫోర్డబుల్ హౌసింగ్కి 3% సబ్మిషన్ ఇస్తున్నారు. అంటే మీరు కనుక 30 లక్షల లోపల లోన్ తీసుకుంటే దానికి 3% ఇంట్రెస్ట్ బ్యాంకులకి గవర్నమెంట్ ఇస్తుంది. సో దానివల్ల మనకి బాగా ఉంది, అది ఇంకా స్కీమ్ కంటిన్యూ అవుతుంది. సో దేర్ఫోర్ ఇవాళ అది కంటిన్యూ అవుతుందని చెప్పారు, అదే చెప్పారు తప్ప మీకు స్పెషల్గా రియల్ ఎస్టేట్ కంటే అర్బన్ డెవలప్మెంట్ అనౌన్స్మెంట్ లో కొన్ని ఉన్నాయండి రియల్ ఎస్టేట్ కి, అర్బన్ హౌసింగ్ అవన్నీ కూడా. సో అంతకంటే స్పెషల్ గా ఉన్నవి కంటిన్యూ అవుతుంది, ఒక విధంగా ఉన్నవే బాగా ఉన్నాయి, అవి కంటిన్యూ అవుతున్నాయి చెప్పొచ్చు. అదే మీరు అన్నట్టుగా అర్బన్ హౌసింగ్ 10 లక్షల కోట్లు, 1 కోటి మంది పట్టణ పేద మధ్యతరగతి ప్రజలకు గృహాలు, ఇవి టార్గెట్ చేసుకున్నాం ఇప్పుడు బడ్జెట్ లో. పిఎం ఆవాస యోజన అర్బన్ 2 అని 10 లక్షల కోట్లు అది అనౌన్స్మెంట్. దానివల్ల ఈ రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం వస్తుందండి. సార్ ఇంకోటి, ఈ 1,25,000 వరకు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెంపు, దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సార్? అదేగా అది చూడంగానే మీరు హడావిడిగా స్టాక్ మార్కెట్ పడిపోయింది కదా. అవును, వెంటనే పడిపోయింది సార్. ఈ స్టాక్ మార్కెట్ ఈ రోజు కనుక చూస్తే, ఇప్పుడే చూస్తున్నాం, మళ్ళీ ముందు పడిపోయి మళ్ళీ రికవర్ అయింది. అంటే వారికి బడ్జెట్ లో ఉన్న స్ట్రెంగ్త్ అర్థం కదా. ఫస్ట్ ఎప్పుడైతే ఎస్టీటీ ఇంట్రడ్యూస్ చేశారు, ఆ ఎస్టీటీ ఇంట్రడ్యూస్ చేయాల్సిన చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎందుకంటే F&O సెగ్మెంట్ మామూలుగా ఇన్వెస్టర్ అర్థం చేసుకోలేడు, ఫ్యూచర్ ఆప్షన్స్ ఇన్వెస్ట్ చేయకూడదు. అలాంటిది ఈ బ్రోకర్లు కానివ్వండి, మిడిల్ మన్ కానివ్వండి, ఈ ట్రేడర్లు కానివ్వండి, బాగా మోటివేట్ చేసేసి F&Oలో మునిగిపోతున్నారు, నష్టాలు పోతున్నారు కామన్ ఇన్వెస్టర్లు. సో దాన్ని డిస్కరేజ్ చేయడానికి దాని మీద మీకు ట్యాక్స్ ఎస్టీటీ పెంచారండి. అదిగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 10 నుంచి 12.5 చేశారు. అందుకని నీచర్ రియాక్షన్ వచ్చి స్టాక్ మార్కెట్ పడిపోయింది. ఇప్పుడే చూసినా మళ్ళీ స్టాక్ మార్కెట్ కొంచెం పుంజుకున్నట్టుగా ఉంది. సో దేర్ఫోర్ ఆ నష్టాల నుంచి బయటకు వచ్చినట్టుగా ఉంది. సో దేర్ఫోర్ నేను చెప్పేది ఏమిటంటే అది షార్ట్ టర్మ్ రియాక్షన్, అది మంచిదే. కొంత డిసిప్లిన్ స్టాక్ మార్కెట్ లో చేయటం, F&O మీద ఎస్టీటీ పెంచడం మంచిదని నేను అనుకుంటున్నాను. ఆ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అది అవాయిడ్ చేస్తే బాగుండేది.
ఎందుకంటే ఇప్పుడిప్పుడే మంచి 20% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ గోయింగ్ ఇన్ స్టాక్ మార్కెట్. Yes, sir. ఈ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడిప్పుడే మన ఇండియాలో మెచ్యూర్ అవుతుంది. ఈ టైంలో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెట్టడం నేను అంతగా సపోర్ట్ చేయండి. అదొకటి కొంచెం ఎస్టీడీ పెంచడం ఎఫ్ఎండ్ఓ మీద ఒప్పుకుంటాను. బట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పెంచడం అనేది చేయకుండా ఉంటే బాగుండేది. సార్, ఇప్పుడు ఈ పారిశ్రామిక కారిడార్స్ అలాగే 12 ఇండస్ట్రియల్ పార్క్స్ వీటిని ఏర్పాటుకు సంబంధించి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు, కొద్దిసేపటి కింద ప్రధాని కూడా ప్రస్తావించారు. అంటే వీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి సార్? ఒకటి, ఎంప్లాయ్మెంట్తో పాటు అదనంగా మనకి ఏం జరగచ్చు? బేసిక్ గా దీనివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏమిటంటే మీకు ప్లగ్ అండ్ ప్లే అని ఒక మాట అన్నారు. ప్లగ్ అండ్ ప్లే లో ఫెసిలిటీస్ ఇస్తామని. దీనివల్ల ఏమిటంటే పెట్టుబడి పెట్టే వారికి, ఎంఎస్ఎంఈ సెక్టర్ కి పెట్టుబడి పెట్టే వారికి ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది. అందుకే వాళ్ళు లోన్ తీసుకోవాలి, వాడి మీద ఇంట్రెస్ట్ బర్డెన్ తగ్గుతుంది. సో అందుకని ప్లగ్ అండ్ ప్లే విధానంలో పీపీపీ మోడల్లో స్టేట్ గవర్నమెంట్ తో కలిసి ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఒక విధంగా ఇండస్ట్రియల్ మన కొత్తగా యూనిట్లు పెట్టి కొత్తగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. సార్, ఇంకా హెల్త్ అండ్ ఫార్మా ఈ 2 సెక్టర్స్ కూడా చాలా కీలకమైనవి. ఒకటి, ప్రజలకి వైద్య సేవలు అందించడం, వినూత్నంగా దాంట్లో కొన్ని పథకాలు తేవడం అనేది ఒక ఎత్తు అయితే, ఫార్మా ఇండస్ట్రీకి ఊరటనిచ్చే అంశాలు ఏమైనా ఉన్నాయి ఈ బడ్జెట్లో? ఫార్మా ఇండస్ట్రీ స్పెసిఫిక్ గా R&Dకి సంబంధించినవి అనౌన్స్ చేశారండి. సో ఈ R&D కింద అడిషనల్ ఫండ్స్ అలొకేట్ చేశారు. సో అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్ అని చెప్పేసి అది ప్రోటోటైప్ రిసర్చ్ అని ప్రైవేట్ సెక్టర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ 1 లక్ష కోట్లు అలొకేట్ చేశారు. సో ఈ 2 కూడా అనౌన్స్ చేయడం అనేది చేశారు. అదే సో బేసిక్ గా ఈ R&D మీద ఫార్మా సెక్టర్ సపోర్ట్ ఉందని చెప్పచ్చు. అంటే నరసింహమూర్తి గారు, కొందరు అంటుంది ఏంటంటే NDA 1, NDA 2, ఇప్పుడు NDA 3 అంటే గత 2 పాలనలు అలాగే మొన్న ఎన్నికల్లో ఎదురైన ఫలితాల నేపథ్యంలో కొంత మైండ్ సెట్ ఏమైనా మారినట్టుగా, లేదంటే కొన్ని పాలసీస్లో స్టైల్ ఆఫ్ మెథడాలజీ లేదంటే ఆలోచించే విధానం, పాలసీ తీసుకోవటంలో ముందుకు వెళ్ళటం, ఇదేమైనా మారినట్టుగా మీకేమైనా అనిపించింది ఈ బడ్జెట్లో, అంటే గత బడ్జెట్లతో పోల్చుకున్నప్పుడు? ఇన్ని రోజులుగా అండి స్పెషల్గా ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ లాగా ఇవ్వాలి, ఎంప్లాయీ ఫోకస్ గా చెయ్యాలి అని ఇద్దరికి అనుకోలేదండి. ఎందుకంటే మన ఇండస్ట్రియల్ గ్రోత్, ఎకనామిక్ గ్రోత్ వస్తే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది కదా అనుకున్నారు. అవును, దాన్ని కొంచెం విభిన్నంగా ఇద్దరికి కూడా ఇదే విధంగా ప్రోగ్రెసివ్ గా వికసిత భారత్ బడ్జెటే వచ్చింది. ఇదివరకు మీకు స్పేస్ సెక్టర్ ఫోకస్ ఉంది, అగ్రికల్చర్ ఫోకస్ ఉంది, ఇదివరకు మీకు ఎంఎస్ఎంఈ ఫోకస్ ఉంది, హౌసింగ్ బాగా ఇచ్చారు, ఇంట్రెస్ట్ సబ్వెన్షన్లు, స్కీమ్లు. సో ప్రతి ఏడు ఏదో ఒక స్కీమ్ అనౌన్స్ చేస్తూనే ఉన్నారు, బాగుంది. కాకపోతే ఈసారి వాళ్ళ రియలైజేషన్ ఏమైందంటే ఎకనామిక్ గ్రోత్ వస్తుంది కానీ ఎంప్లాయ్మెంట్ క్రియేటివ్ సహేతుకంగా లేదు. సహేతుకంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వాలని చెప్పి ఈసారి కొంచెం ఎంప్లాయ్మెంట్ ఫోకస్ బాగా ఇచ్చారని చెప్పచ్చు. అంటే సార్, ఇది కేవలం 3 రాష్ట్రాలకు ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చారు, మిగతా రాష్ట్రాలకు అనుకున్నంత స్థాయిలో కేటాయింపులు లేవని కొందరు రాజకీయంగా చేస్తున్న విమర్శ. అంటే బేసిక్ గా అంటే మనది ఫెడరల్ సిస్టమ్ అండి. మన ఫెడరల్ సిస్టమ్ లో మనకి 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి డివల్యూషన్, అంటే ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన డివల్యూషన్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ లోంచి 42%, ఇద్దరు 32 ఉండేది. 15th ఫైనాన్స్ కమిషన్, 14th ఫైనాన్స్ కమిషన్ మన ఈయన వచ్చిన తర్వాత, మోదీ గారు వచ్చిన తర్వాత దాన్ని 42 చేశారు 2014-15 నుంచి. అవును సార్. సో సెంట్రల్ గవర్నమెంట్ రూపాయి వస్తే 42% రాష్ట్రాలకి వెళ్ళిపోతుంది. అది బేసిక్ ఫార్ములా వెళ్ళిపోతుంది. ఫైనాన్స్ కమిషన్ ఫార్ములా తీసుకుంటుంది, 13-14 ఫ్యాక్టర్స్ తీసుకుంటుంది. అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేటు, హిల్లీ రీజియన్, అందరి డెవలప్మెంట్ ఫ్యాక్టర్స్, రకరకాల ఫ్యాక్టర్స్, పాపులేషను, ఇవన్నీ ఒక లెక్క వేసి డెఫిసిట్ ఫైనాన్సింగ్, ఆదాయం వచ్చే సోర్సెస్ ఉన్నాయా లేదా రాష్ట్రానికి, ఇవన్నీ తీసుకుని దాని ప్రకారం ఒక ఫార్ములా అరేవ్ అయ్యి అది ఫైనాన్స్ కమిషన్ ఆర్డర్ ఇస్తుందండి. అది 5 ఏళ్లకు ఒకసారి ఫైనాన్స్ కమిషన్ వచ్చి ఆ డబ్బులు ఎలాగో వస్తాయి. సో మీకు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వస్తాయి, ఆ పైన
మీకు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి. ఆ స్కీమ్స్ లో డబ్బులు వస్తుంటాయి. అది కాక ఇవాళ అనౌన్స్ చేసినవి అవి ఓవర్ ఇన్ ద మోదట్, అంటే అవి ఎలాగో అవుతున్నాయి. అవి న్యాచురల్ గా ఎవరికి ధర్మబద్ధంగా రావాలో ఆ ధర్మబద్ధంగా డబ్బులు వస్తూనే ఉంటాయి. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న ఫండ్స్ నుంచి ఎక్స్ట్రా ఫండ్స్ అనమాట. అంటే వాళ్ళ నుంచి ఇచ్చే దాతృత్వం ఇది. యాన్యువల్ గా కరెక్ట్ గా చెప్పాలంటే దాతృత్వం ఇది. ఏమండి, అది వాళ్ళకున్న పూల్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ పూల్ నుంచి ఈ ఫెడరల్ సిస్టమ్ లో వీళ్ళు ఎక్స్ట్రా ఇస్తున్నారు. వీళ్ళు ఎక్స్ట్రా ఇచ్చేది ఏమిటి? ఎక్కడెక్కడ నీడ్ ఉందో, బీహార్కి కొంత నీళ్లు ఉన్నాయి, అండర్ డెవలప్డ్ ఇరిగేషన్ లో కొట్టుకుపోతూ ఉంటాయి, నదులు బ్రిడ్జెస్ కొట్టుకుపోతూ ఉంటాయి. సో అక్కడ స్ట్రెంగ్థెన్ చేయాలి. దానికి కారణం ఏంటంటే పైనుంచి నేపాల్ నుంచి వచ్చే నీళ్లు అక్కడ లేకపోవటం వల్ల, అదేవిధంగా అస్సాంలో చైనా నుంచి వచ్చే నీళ్లు. సో ఈ విధంగా ఎక్కడెక్కడైతే అస్సాము, చైనా, బీహారు, తర్వాత ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ కొండ ప్రాంతాలు, ఎక్కడెక్కడైతే ఈ న్యాచురల్ కలామిటీస్ వస్తున్నాయో దానికి ఎక్స్ట్రా ఫండ్స్ ఇచ్చారు. అదేవిధంగా ఏపీకి కూడా అమరావతి క్యాపిటల్ లేదు కానీ 15,000 ఇచ్చారు. అంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద ఇచ్చారు. ఇక్కడ వాళ్ళు పొలిటికల్ గా ఇస్తున్నారని చెప్పలేదు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద నాకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇస్తున్నా అని చెప్పింది ఆవిడ. సో 15,000 కోట్లు క్యాపిటల్కి ఇస్తూ, అది కాక ఇంకేమన్నా ఎక్కువ కావాలన్నా కూడా ఇస్తాం, అవసరం అవుతాయని చెప్పారు. అదేవిధంగా పోలవరాన్ని కంప్లీట్ చేయడానికి ఎంత కావాలంటే అంత ఇస్తా ఉన్నారు. అది కాక ఏపీ యాక్ట్ కింద ఈ 2 కారిడార్లు, ఇది చెన్నై వైజాగ్ చెన్నై కారిడార్, హైదరాబాద్ బెంగళూరు సార్ రెండోది, హైదరాబాద్ బెంగళూరు ఓర్వకల్ దగ్గర రెండోది. సో ఈ 2 కూడా ఆ క్లస్టర్ డెవలప్ చేస్తా ఉన్నారు కాబట్టి, ఆ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉంది కాబట్టి దాని ప్రకారం చేస్తామని చెప్పారు. సో రేపు బయట ప్రపంచానికి ఏదో ఎక్స్ట్రాగా చేస్తున్నారని చెప్పకుండా ఎక్స్ట్రాగా చేశారు. 10 ఏళ్ళ నుంచి చేయలేదు కదా, ఇప్పుడు చేశారు, ఎక్స్ట్రాగా చేసినట్టే. ఇది ఎప్పుడో చేయాల్సింది. మొత్తం మీద మంచి చెడు మనకి ఏపీకి అదృష్టం వచ్చింది ఈసారి. 21 మంది ఎంపీలు ఇచ్చారు కాబట్టి చేయక తప్పదు. సో చాలా సంతోషం. అంటే నరసింహమూర్తి గారు, అంటే బీపీసీఎల్ రిఫైనరీ వస్తుంది అన్న వార్తలు మనం చూసాము. దాని ప్రస్తావన ఏమైనా బడ్జెట్ లో ఉందా? బడ్జెట్ లో రాలేదండి అవన్నీ. ఇది కాక చాలా ఉన్నాయండి బడ్జెట్ లో. మనం అవుట్ సైడ్ బడ్జెట్ మనం తెచ్చుకోదగ్గవి. ఒకటి బీపీసీఎల్ రిఫైనరీ తెచ్చుకోవాలి. మనకి ఏమిటంటే అరుణ్ జైట్లీ గారు, అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు, బాబు గారు, అప్పుడు సీఎం గారు ఒకటి అనౌన్స్ సంతకం పెట్టారు. ఏంటంటే మనం స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినా కూడా అటువంటి ఇస్తూ బెనిఫిట్ ఏమిటి స్పెషల్ స్టేటస్ మనకు. అవును సార్, 2016 సెప్టెంబర్ 7న అరుణ్ జైట్లీ సంతకం పెట్టి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. అవును, మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏమిటి? మనం ప్రతి సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్ లో 15%, 30%, 20% కొన్ని స్కీమ్స్ లో మనం కంట్రిబ్యూట్ చేయాలి. అవును, అది స్పెషల్ స్టేటస్ 10% అవుతుంది. అది 10%కి చేస్తూ ఆ 10% కూడా ఏదో వేరే లోన్లు ఇప్పించి మీద చేయిస్తాము అని ఒకప్పుడు ఒప్పుకున్నారు. అది కనుక మనం రివైవ్ చేసి కనుక, అదే కనుక మనం కనుక 5 ఏళ్ళు తెచ్చుకుంటే చాలా స్కీమ్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్. అవి మనం అన్ని ఒక 27-28 స్కీమ్స్ ఉన్నాయి. అవన్నీ ఫుల్ గా బెనిఫిట్ గా తెచ్చుకుంటే ఇక అంతకంటే మించింది ఏం లేదు. అది తెచ్చుకుంటే మనం ఇవాళ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయొచ్చు. అంటే నరసింహమూర్తి గారు, ఆంధ్రప్రదేశ్లో మరో ప్రియారిటీ అంశం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సంబంధించి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సంబంధిత కేంద్ర మంత్రి, మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి ఆయన వచ్చారు, ప్లాంట్ సందర్శించారు, నో ప్రైవేటైజేషన్, అలాగే ఇక్కడ ఉన్న పరిస్థితిని ప్రధాని మోదీతో చర్చిస్తామన్నారు. అంటే దానికి సంబంధించి కూడా ప్రకటన ఉంటుందేమో అని అందరూ ఆశించారు. దీనిపై మీ అంచనా ఏంటి సార్? అది బడ్జెట్లో రావాల్సిన పని లేదు కదా సార్, అవుట్ సైడ్ బడ్జెట్ అది. ఎస్ సార్, అందుకని బడ్జెట్లో చెప్పలేదు. బట్ ఐ థింక్ దే విల్ అది రీకన్సిడర్ చేస్తాం అనుకుంటున్నాం. మరి కుమారస్వామి గారు చెప్పారు. అది కాక ఆయన కింద పనిచేసే మన వర్మ గారు కూడా ఉన్నారు, అవును, మన మినిస్టర్. ఐ థింక్ అది కాకుండా చేస్తారని అనుకుంటున్నాను. అది మంచిగా చేయకపోవడం, చేయటం మంచిదా, అది రెండో ఇష్యూ. ప్రస్తుతానికి అది అవుతుందని నేను అనుకోను. సార్ ఫైనల్గా ఏం చెప్తారు సార్? అంటే బడ్జెట్ సామాన్యుడు బడ్జెటా లేదంటే అందరికి ఆమోదయోగ్యమైన బడ్జెట్? ఇది అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ అండి. ఇది గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్, వికసిత భారత్ కి తీసుకువెళ్లే బడ్జెట్. ఒకటి ఏంటంటే ఇదివరకు లాగా ఈ గవర్నమెంట్ గవర్నమెంట్ లాగా అనౌన్స్ చేసి వదిలేసేది కాదు. ఈ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. లాస్ట్ 7 lakh crores అనుకున్నారు క్యాపెక్స్, అది చేయగలదా అనుకున్నారు.
వాళ్ళు 10.92 lakh crores స్పెండ్ చేశారు. సో అందుకే ఇంత గ్రోత్ వచ్చింది ఎకానమీలో. సో వీళ్ళు అనుకున్నది చేస్తారు కాబట్టి, వెంటబడి చేయిస్తారు కాబట్టి ఐ థింక్ ఈ బడ్జెట్ యొక్క ఆశలు అనుకున్నవి కనుక ఫలిస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను ఎకానమీకి. రైట్. థ్యాంక్ యూ నరసింహమూర్తి గారు, మీ యొక్క విలువైన అభిప్రాయాలు పంచుకున్నారు కేంద్ర బడ్జెట్ సంబంధించి. ఇది అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్. NDA 1 NDA 2తో పోల్చుకుంటే కొన్ని సెక్టర్స్లో మైండ్ సెట్ మారింది అని నరసింహమూర్తి గారు చెప్తున్నారు. ప్రధానంగా ఎకనామిక్ గ్రోత్ వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందన్న అంచనాలు మొన్నటి వరకు NDA 1 కానీ NDA 2లో వేశారు. ఇప్పుడు వాళ్ళు స్పెసిఫిక్గా కనుక్కున్నారు ఎకనామిక్ గ్రోత్ వల్ల కాకుండా స్పెసిఫిక్గా ఎంప్లాయ్మెంట్ గ్రోత్కి స్పెషల్ ఇనిషియేటివ్స్ తీసుకోవటం వల్లనే నిరుద్యోగ సమస్యను పాలద్రోలగలమన్న ఒక కీలకమైన మెసేజ్ని కూడా దీని ద్వారా అందించారు. 9 కీలక రంగాలకు సరైన కేటాయింపులు చేశారు, అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉన్నాయి. బట్ క్యాపిటల్ 1,20,000 వరకు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పెంపు మాత్రం తనకు నచ్చలేదని నరసింహమూర్తి గారు బహిరంగంగానే చెప్పారు. అలాగే ఏపీకి సంబంధించి కేటాయింపులు చేయటం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ బడ్జెట్లో చెప్పాల్సిన అవసరం లేదు, అది అవుట్ ఆఫ్ బడ్జెట్ అంశం కాబట్టి దానికి సంబంధించి త్వరలో ప్రకటన వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. అలాగే BPCL రిఫైనరీకి సంబంధించి కూడా బడ్జెట్లో ప్రస్తావన లేకపోయినా ఆ ఇనిషియేటివ్స్ సంబంధించి కొంత ఫైల్స్ కానీ కొంత నిర్ణయం మూవ్ అవుతుందన్న అంశాన్ని కూడా నరసింహమూర్తి గారు అంచనా వేస్తున్నారు.